హలో అండి, అందరికి అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. ఇది ఏంటంటే స్వీట్ కార్న్ రైస్ అనమాట. మనకి ఎప్పుడైనా ఇంట్లో స్వీట్ కార్న్ ఉండిపోయినప్పుడు మనం ఒకవేళ బాయిల్ చేసుకొని తింటే బాగానే ఉంటుంది. లేదంటే మన స్వీట్ కార్న్ రైస్ కూడా చేసుకోవచ్చు. దానికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ మీద ఇచ్చాను. మనం కుక్కర్లో ఆయిల్ పెట్టేసుకొని హోల్ బిర్యానీ మసాలా అంతా వేసేస్తాం. స్పైసెస్, చెక్క లవంగాలు, జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా, మరాఠీ మొగ్గ, ఇవన్నీ కూడా వేసేసేయాలి. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక మనకి ఎక్కువ వెజిటేబుల్స్ కూడా అవసరం ఉండదండి. స్వీట్ కార్న్, టమాటా, మిర్చి, ఆనియన్స్ ఇవి ఉంటే సరిపోతుంది. ఫ్రై అయ్యాక మిరియాలు ఇవన్నీ కూడా వేసేసేయాలి ఆయిల్లో. అవి ఫ్రై అయిపోయాక ఆనియన్స్ అవి వేసేసాను. ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలండి. తర్వాత టమాటాలు అవి వేసేసేయాలి. ఇది చాలా తొందరగా కూడా అయిపోద్దండి, మనకి లేట్ ఏమి ఉండదు. ముందు స్వీట్ కార్న్ మనం అవి అలా చేసుకుని పెట్టుకున్నాను నేను ముందు రోజే. ఎందుకంటే మళ్ళీ అవి అలా చేయడానికి చాలా టైం పడుతుంది అని చెప్పి నేను ముందు రోజు నైట్ చేసేసుకున్నాను. మీరు వీలుంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిపోవాలండి. తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. చాలా తొందరగా అయిపోద్దండి, మనకి ఒక 15-20 మినిట్స్లో అంతా రెడీ అయిపోద్ది. మనకి రైస్ కూడా అలా కలిపేసేసుకోవాలి. మనకు అలా కలిపేసేసుకుంటే ఏంటంటే ఆయిల్లో మనకి పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. రైస్ ముద్దగా లేకుండా పొడి పొడిగా ఉంటుంది రైస్. అందుకని ఆయిల్లో జస్ట్ అలా ఫ్రై చేసేసుకోవచ్చు. తర్వాత దానికి సరిపడినన్ని నీళ్ళు పోస్తామండి.
ఒక గ్లాసు రైస్కి వచ్చేసి 2 గ్లాసులు వాటర్ వేస్తాం. నార్మల్ రైస్కి మీకు ఐడియా ఉంది కదా, దాని ప్రకారం చూసుకొని వాటర్ వేసేసుకోండి. సాల్ట్ ఈ స్టేజ్లోనే మీరు చూసుకోండి, సాల్ట్ సరిపోతే కనుక కలుపుకోవచ్చు. తర్వాత కొత్తిమీర పుదీనా ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే నా దగ్గర కొత్తిమీర ఉంది, కొత్తిమీర వేస్తాను. రెడీ అయిపోయిందండి. కొంచెం లైట్గా వాటర్ ఉంది, ఇంకో విజిల్ పెట్టాను తర్వాత రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్టయితే